బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఇవాళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఇక ఉభయ సభల్లో కాగ్ రిపోర్ట్ ను టేబుల్ చేయనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అలాగే శాసనసభలో 3 బిల్లులపై చర్చించనున్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నారు బట్టి విక్రమార్క. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి. సోని, ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శాసనసభ శాసన మండలి సమావేశాలు ఈరోజు చివరి రోజు. ఈ నెల 12వ తేదీన ప్రారంభమైనటువంటి అసెంబ్లీ శాసనసభ సమావేశాలకు సంబంధించి బడ్జెట్ సమావేశాల్లో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పెళ్ళాయి. ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్టు మీద వివిధ అంశాలపైన మాట్లాడుతున్న సందర్భంగా అధికార పక్షాన్ని కార్నర్ చేయడం కోసం ప్రతిపక్షం పైన పైచేయి సాధించడం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు చివరి రోజు. ఈరోజు ఉదయమే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఇటు శాసన మండలిలో శాసనసభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత కాగ్ రిపోర్ట్ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ నివేదిక 2023-24 సంబంధించిన నివేదికను ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఈరోజు శాసన మండలిలో శాసనసభలో టేబుల్ చేస్తారు. ఒకవైపు దీని తర్వాత ఒక ప్రభుత్వ తీర్మానం ఒకటి ఉంటుందని తెలుస్తుంది. తీర్మానం బహుశా ఒకవైపు నియోజకవర్గాల పునరుద్ధరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపైన చేసే అవకాశం కనబడుతుంది. దానికి తోడు 3 బిల్లులను ఈరోజు శాసనసభలో ఆమోదించబోతున్నారు. ప్రధానంగా హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సంబంధించిన రిపీల్ బిల్లును దానికి సంబంధించినటువంటి దాన్ని రద్దు చేసేటువంటి ఒక బిల్లును శాసనసభలో ప్రవేశపెడుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ బిల్లును ప్రవేశపెట్టి చర్చించి ఆ తర్వాత సభలో ఆమోదిస్తారు. ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లు ఈ శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు సంబంధించినటువంటి ద్రవ్య వినిమయ బిల్లులు రెండింటినీ కూడా ఈరోజు శాసనసభలో శాసన మండలిలో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదిస్తారు. ప్రధానంగా ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లు చర్చ తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడుతుంది. ప్రధానంగా ఈ ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి 2025-26 బడ్జెట్కు సంబంధించినటువంటి దాదాపు ఈ ఏడాది కాలం పాటు ప్రభుత్వం చేసేటువంటి వ్యయానికి సంబంధించినటువంటి ఈ బడ్జెట్ బిల్లుకు సంబంధించినటువంటి ద్రవ్య వినిమయ బిల్లు పైన సభలో వాడివేడిగా చర్చ అవకాశం కనబడుతుంది. నిన్న సివిల్ సప్లై కావచ్చు, ఒకవైపు ఇరిగేషన్ సంబంధించిన పద్ధతుల సందర్భంగా అధికార కాంగ్రెస్ పైన ఇటు బీఆర్ఎస్ సభ్యులు ఇటు గంగుల కమలాకర్ ఇటు కేటీఆర్ మరో విధంగా మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ప్రభుత్వం పైన అటాక్ చేశారు. సివిల్ సప్లైస్ విషయంలో కావచ్చు, ఇరిగేషన్ విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలినాయి. ప్రతిరోజు కూడా వాడివేడిగా చర్చలు కొనసాగుతున్నాయి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు శాసనసభలో శాసన మండలిలో మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు, మిగతా అంశాలపైన అడ్రస్ చేసినటువంటి సీఎం ఇటు ప్రభుత్వం కేవలం ఒక రాష్ట్రంలో ప్రోగ్రెసివ్గా అభివృద్ధి కోసమే పనిచేస్తుంది. ఇలాంటి రాజకీయాలకు మాకు తావు ఇవ్వకుండా పనిచేసుకుంటూ పోతున్నాము. అందరూ అందుబాటులో ఉంటాము. ప్రభుత్వానికి అందరికీ అభివృద్ధి ఫలాలు అందించడం కోసం పనిచేస్తున్నామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సభల్లో కూడా స్పష్టం చేశారు. ఇటు శాసనసభలో మాత్రం పూర్తి స్థాయిగా నిన్న వాడివేడిగా చర్చలు కొనసాగాయి. నిన్న దాదాపుగా 12 పద్దులపైన చర్చలు కొనసాగాయి. ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఒకవైపు ఉద్యోగులకు రిటైర్మెంట్ అయిన వరకు బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి, దాదాపు రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్టులు తమ బిల్లులు రావట్లేదని చెప్పేసి ప్రభుత్వమైన ఆందోళన చేస్తారు. అనేక రకాల ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం కోసం వాస్తవికమైన విషయాన్ని బయటపెట్టాలి. ప్రభుత్వం సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ లేదని చెప్పేసి కూడా ప్రతిపక్షం ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎం నిన్న ప్రభుత్వం పైన అటాక్ చేస్తుంది. ఈ రోజు కూడా ద్రవ్య వినిమయ బిల్లు మీద చర్చ సందర్భంగా ఇటు బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కోసం మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ సభ్యులు హరీష్ రావు ఇప్పటికే దీని మీద మాట్లాడతారు. అదేవిధంగా ఇటు కేటీఆర్ కూడా ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లు మీద పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లు మీద ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కోసం ఇప్పటికే పూర్తిగా ప్రిపేర్ అయ్యి ఆయనే ముందుగా మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇటు ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో తిప్పికొట్టడం కోసం బట్టి విక్రమార్క ఈరోజు ఆయన రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవైపు నిన్న కేటీఆర్ కు అదేవిధంగా నిన్న బట్టి విక్రమార్క మధ్య పూర్తిగా సభలో సంవాదం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు ఇద్దరు మధ్యలో మాటలు తూటాలు పేలాయి. ప్రభుత్వం 30% కమిషన్ తీసుకుంటుందని చెప్పేసి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతోటి అధికార పక్షం పూర్తిగా అటాక్ చేసింది. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క ఒకవైపు ప్రశ్నించే ముందు ప్రభుత్వాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి చేసిన కామెంట్స్ తోటి ఒక్కసారిగా సభలో గందరగోళం ఏర్పడి ఒకవైపు ఎంఐఎం సభ్యులు ఇటు బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వం పైన అటాక్ చేశారు. ఆ తర్వాత పోడియంలోకి వెళ్లి నిరసన వ్యక్తం చేసి బైకాట్ చేసి ఎమ్మెల్యేల ఎంట్రెన్స్ వద్దకు వచ్చి బీఆర్ఎస్ సభ్యులు కూర్చొని ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి నిన్న కనబడింది. ఈ రోజు కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తిగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కోసం ఈ ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి 2 బిల్లులు, బిల్లు 1, బిల్ 2 2 కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి యాక్చువల్ ఎస్టిమేట్స్ ఎంత ఉన్నాయి, రివైజ్ ఎస్టిమేట్స్ ఎంత ఉన్నాయి, 2024-25 బడ్జెట్, 2025-26 బడ్జెట్ సంబంధించినటువంటి
వాస్తవిక అంచనాలు ప్రభుత్వం ఎంత పెట్టింది, ఎంత ఖర్చు చేసింది, ప్రభుత్వం పెడుతున్నటువంటి బడ్జెట్ అలొకేషన్స్ ఎంతవరకు ఖర్చు అవుతున్నాయి, ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, వారిని వాస్తవికంగా ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏ పద్ధతులకు సంబంధించి ప్రభుత్వం ప్రయారిటీగా తీసుకుంటుంది, ఇంతవరకు తెలంగాణ వ్యాప్తంగా వివిధ కీలకమైన ప్రాజెక్టుల విషయంలో, ఇరిగేషన్ విషయంలో ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేదు, గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులను కూడా ఈ ప్రభుత్వం కొనసాగించలేకపోతుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదన ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేము పూర్తిగా ఎలాంటి అపోహలు లేకుండా కేవలం వాస్తవిక అంచనాలతో మాత్రమే బడ్జెట్ ప్రవేశపెడుతున్నాము. ఇది వాస్తవికమైన బడ్జెట్. మేము బడ్జెట్ అంచనాలు పెద్దగా ఎత్తి చూపెట్టి ఆ తర్వాత దాన్ని అమలు చేయలేక ఇబ్బంది పడే బదులు మేము పూర్తిగా వాస్తవమైన బడ్జెట్తోనే ప్రవేశపెడుతున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మొత్తానికి ఈరోజు జరిగేటువంటి ద్రవ్య వినిమయ బిల్ చర్చ కావచ్చు, అది కాగు రిపోర్టుకు సంబంధించి ప్రభుత్వం పైన కాగు ఎలాంటి ముట్టికాయలు వేసింది, ఎలాంటి సజెషన్స్ చేసింది, ఏ విషయంలో కాగు ప్రభుత్వం డిపార్ట్మెంట్ వారిగా వివిధ రకాల సూచనలు చేస్తుంటుంది, ఏమైనా తప్పులు జరిగితే ఆర్థిక విషయాల్లో ఖచ్చితంగా ఎత్తి చూపుతుంది. కాబట్టి కంట్రోల్ డైరెక్టర్ జనరల్ రిపోర్ట్ ఈరోజు వస్తుంది. కాబట్టి దానిపై కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన అటాక్ చేసే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే ఈరోజు జరిగేటువంటి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు మరింత వాడివేడిగా జరిగే అవకాశం అయితే కనబడుతుంది. సోని.